పచ్చడి. మినపప్పు పచ్చడి కావాల్సిన పదార్థాలు: ఎండుమిర్చి, మినపప్పు, చింతపండు, ధనియాలు, జీలకర్ర, ఇంగువ. ఒక బౌల్ తీసుకొని అందులో మంచినీళ్ళు పోసి చింతపండును నానవేయాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని సిమ్లో పెట్టుకోవాలి. తర్వాత ప్యాన్ పెట్టి హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకొని ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఇందాక చూపించిన పదార్థాలన్నీ వేసుకొని వేయించుకోవాలి. ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొంచెం సేపు చల్లారనివ్వాలి. ముందుగా వేయించి పెట్టుకున్న వాటిని మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. ఉప్పు, చింతపండు, కొద్దిగంత మంచినీళ్ళు, గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి. ముందుగా ఎర్రగడ్డను తప్పక తీసి దంచుకోవాలి. ఇట్లా దంచుకున్న 3 ఎర్రగడ్డలను తీసి ఒక గిన్నెలో వేసుకొని ఇట్లా నదకొట్టుకోవాలి. తర్వాత మనం ముందుగా చేసుకున్న పేస్ట్ని తీసి ఇందులో వేసుకుంటున్నాం. వాటిని కలుపుకోవాలి. అంతే అండి, ఎంతో రుచికరమైన మినపప్పు పచ్చడి రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్.